బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్కు ఒక ఐకాన్గా తీగల వంతెన 224 కోట్ల ప్రజాధనంతో కరీంనగర్లో అత్యుత్తమ ప్రాజెక్టుగా దాన్ని నిర్మించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. అంటే ఇది ప్రభుత్వ తప్పిదం అంటారా, లేక అధికారుల పొరపాటు అంటారా? అసలు దీనిపైన చర్యలేవి? సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్ శాంక్షన్ సౌత్ ఇండియాలో. తదనంతరం 6 నెలల తర్వాత దుర్గం చెరువు శాంక్షన్ చేసుకున్నారు కేటీఆర్ గారు అప్పుడు మున్సిపల్ మంత్రిగా. కానీ నిధులు తొందరగా ఇవ్వడం వల్ల దుర్గం చెరువు తొందరగా కంప్లీట్ అయింది. దాని తదనంతరం మనకు కంప్లీట్ అయింది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. ఇప్పటికీ సౌత్ ఇండియాలో రెండు ఉన్నాయి కేబుల్ బ్రిడ్జ్లు, ఒకటి కరీంనగర్, ఒకటి దుర్గం చెరువు. సో ఇది కూడా నేను కూడా అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు రికవర్ చేశానంటే మానేరు రివర్ ఫ్రంట్ అని స్టార్ట్ చేశాం. సబర్మతి రివర్ ఫ్రంట్ చూసినాం మేము, ప్రత్యక్షంగా వెళ్ళి సబర్మతి రివర్ ఫ్రంట్ అంటే అస్తవ్యస్తమైన ఒక స్ట్రీమ్ ను నీట్ గా చేసి ప్రజలకు అందుబాటులో తేవాలి, టూరిజం అట్రాక్ట్ కావాలని చెప్పేసి సబర్మతి రివర్ తీసుకొని మానేరు రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేశాం. ఆ మానేరు రివర్ ఫ్రంట్ లో రాకపోకలు సాగాలంటే, ఆ కింద బోట్లు తిరగాలంటే 2 పిల్లర్లు కావాలి, పిల్లర్స్ అడ్డం ఉంటాయని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ ఆ రోజు మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు రివర్ ఫ్రంట్ 600 కోట్లతోటి, ఈ కేబుల్ బ్రిడ్జ్ 250 కోట్లతోటి విత్ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ తోటి ఆ రోజు నేనే వెళ్ళి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సో అద్భుతంగా డైనమిక్ లైటింగ్ స్టార్ట్ చేసాం, బ్యూటిఫుల్ గా డిస్ప్లేస్ ఉన్నాయి. కానీ తదనంతా ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. మానేరు రివర్ ఫ్రంట్ ఎక్కడెక్కడ ఆపేసింది, కేబుల్ బ్రిడ్జ్ లో లైటింగ్ వ్యవస్థ ఉంది. అంటే నేను ఎవరు తప్పట్లేను, కానీ అధికారుల అలసత్వం. ప్రభుత్వాలు మారొచ్చు సార్, నాయకులు మారొచ్చు, ప్రజాధనం కదా, వాళ్ళు కొనసాగించాల్సిన అవసరం ఉంది కదా. నేను అనేది అక్కడిని ప్రభుత్వంలో చొరవ తీసే నాతులు లేదు, రివ్యూ మీటింగ్ పెట్టే నాతులు లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నెలకు రివ్యూ మీటింగ్ పెడతాం నగరం డెవలప్మెంట్ మీద. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రివ్యూ మీటింగ్స్ లేవు, ఆదేశాలు ఇచ్చే నాయకులు లేడు, ఆదేశాలు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ లేదు. కాబట్టి అంత ప్రభుత్వ అలసత్వం వల్ల ఈరోజు వెలిగిన కేబుల్ బ్రిడ్జ్ గుడ్డి దీపంగా మారిపోయింది. చాలా బాధాకరమైంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వ్యవస్థ డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుండాలి, డెవలప్మెంట్ ఆపకూడదు, కంటిన్యూ అవుతుండాలి. రివర్ ఫ్రంట్ అక్కడ ఆగిపోయింది. మేము సౌత్ కొరియా నుంచి పోయి 100 కోట్ల శాంక్షన్ చేసుకొని పెద్ద ఫౌంటైన్ చెడితే అది అక్కడ ఆగిపోయింది. లైటింగ్ డైనమిక్ వ్యవస్థ పెరిగే పరిస్థితి లేదు. సో చాలా బాధాకరం ఉండే. ఆ రోడ్డు కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని 2,000 కోటేసే పరిస్థితి వచ్చింది. అంటే నేను ఊపరిందంటే ఈ ప్రభుత్వ ఆస్తి, అది ఆస్తి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ పార్టీ ఆస్తి కాదు, ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తిని కాపాడటంలో ఘోరంగా విఫలమైంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.